ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూదాన్ భూములో ఆక్రమణల తొలగింపుతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. 3,000 మందికి పైగా పోలీసులు జేసీబీలతో తొలగింపుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇళ్లలో ఉన్న సామాగ్రిని ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. 10 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని తాము ఇక్కడే ఉంటున్నామని, తమ ఇళ్లను కూల్చొద్దు అంటూ ఆ స్థానికులు వేడుకుంటున్నారు. గతంలో ఏపీ భూదాన్ ట్రస్ట్ బోర్డు ఇళ్లను వేసుకునేందుకు అనుమతినిచ్చింది. అనంతరం భూదాన్ భూములో ఇళ్లు నిర్మించుకున్న వారికి విద్యుత్, మంచినీటి సౌకర్యం, రహదారుల సౌకర్యం కల్పించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఒకరోజు 2 రోజులు పర్మిషన్ ఇవ్వండి, మాకిస్తే మేము చేసుకుంటాం. కొద్దిగా మా జలాలు మేడం ఒకసారి పర్మిషన్ ఇవ్వండి మేడం. మేడం ఒక 2 రోజులు పర్మిషన్ ఇవ్వండి మేడం. ఒకటే వేడుకుంటాం. లేవంటా లేదు. విజువల్స్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూములో ఆక్రమణల తొలగింపుతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 3,000 మంది పోలీసులు జేసీబీలతో తొలగింపుకు అధికారులు ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇళ్లలో ఉన్న సామాగ్రిని ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. 10 ఏళ్లుగా తాము ఇక్కడే గుడిసెలు వేసుకుని ఉంటున్నామని, తమ ఇళ్లను కూల్చొద్దు అంటూ ఆ స్థానికులు వేడుకుంటున్నారు. గతంలో ఏపీ భూదాన్ ట్రస్ట్ బోర్డు ఆ ఇళ్లను వేసుకునేందుకు అనుమతినివ్వగా, అనంతరం భూదాన్ భూములో ఇళ్లు నిర్మించుకున్న వారికి విద్యుత్, మంచినీటి సౌకర్యం, రహదారుల సౌకర్యం కల్పించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.